బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఉంది పరిస్థితి. రేపల్లి మండలం రావి అనంతారం వద్ద కృష్ణా కరకట్ట తెగింది. దీంతో కరకట్ట వెంబడి నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేస్తున్నారు అధికారులు. కరకట్టకు పడిన గండిని పూడ్చేందుకు స్థానికులతో కలిసి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కరకట్ట తెగడం వల్ల రేపల్లి పట్టణానికి ముంపు ప్రమాదం పొంచి ఉంది. సిచ్యువేషన్ దారుణంగా తయారవుతోంది. రేపల్లె పట్టణానికి ముంపు ప్రమాదం పొంచి ఉంది. రేపల్లె సమీపంలో కృష్ణానది కరకట్ట తెగింది. దీంతో కరకట్ట సమీపంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఒక పక్క భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ కి బోట్ తగిలి కూడా చిన్న ప్రమాదం జరిగింది. ఇప్పుడు మరోపక్క రేపల్లె పట్టణానికి ప్రమాదం కనిపిస్తూ ఉంది. కరకట్ట కృష్ణానది కరకట్ట తెగింది. దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అన్నట్లే కనిపిస్తోంది సిచ్యువేషన్ అంతా కూడా. ఇప్పటికే ప్రజలు ఆకలితో అలమటిస్తూ నీళ్లు లేక తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు అధికారులు. ఇప్పుడు మరోవైపు రేపల్లె పట్టణానికి కరకట్ట ఆ సమీపంలోని కరకట్ట తెగింది. కృష్ణానది కరకట్ట. దీంతో కరకట్ట సమీపంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఖాళీ చేయిస్తున్నారు. ఏదైతే గండి పడిందో ఆ గండిని పూడ్చే పనిలో పడ్డారు అధికారులు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి, ఎంత సమయం పట్టే అవకాశం ఉంది గండిని పూడ్చేందుకు? అలాగే అక్కడున్న ప్రజల్ని ఎంత ఫాస్ట్ గా తరలిస్తున్నారు? థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే రావి అనంతవరం ఏదైతే రేపల్లె ప్రాంతంలో ఉంటుంది, 2 కిలోమీటర్లు అంటే రేపల్లెని దాదాపుగా ఆనుకొని ఉంటుంది. ఈ రావి అనంతవరం ప్రాంతంలో కృష్ణా కరకట్టుకు గండైతే పడింది. అయితే ఉదయం నుంచి వస్తున్నటువంటి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వరద ఉధృతి ఏదైతే ఉందో ఆ వరద ఉధృతిని కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి అధికారులకు ఇప్పుడు ఇదొక పెద్ద షాక్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓ పక్కన వాళ్ళు సహాయ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఆ సహాయ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ గండి అనేది కూడా పట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో రావి అనంతవరం ప్రాంతం నుంచి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పోలీసులు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఇప్పుడు వరద తీవ్రత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దాదాపు 12 లక్షల క్యూసెక్కుల నీరు బయట ఇటు దిగువ ప్రాంతాలకు వస్తున్న నేపథ్యంలో ఇంకా ఈ రాత్రికి మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ఖాళీ చేసి వెళ్లాలనేటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ చేరుకున్నటువంటి పోలీస్ శాఖ కూడా అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా కరకట్టకు సంబంధించినటువంటి పటిష్ట చర్యలకు కూడా వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అనేక ప్రాంతాలు ఇప్పుడు బాపట్ల జిల్లాలోనే బట్టిప్రోలు మండలం పెదపులివారి గ్రామంలో కూడా అక్కడ కరకట్ట బలహీనపడినట్లుగా తెలుస్తా ఉంది. అక్కడ కొద్దిసేపటి క్రితం అక్కడ జిల్లా ఎస్పీ బాపట్ల జిల్లా ఎస్పీ అదేవిధంగా కలెక్టర్ కూడా అక్కడ పర్యటించారు. బలహీనమైన కట్ట నేపథ్యంలో ఏ క్షణమైనా అది కూడా తెగే ప్రమాదం ఉందనేది చెప్తా ఉన్నారు. దీంతో గ్రామస్తులను మోటివేట్ చేయటం, అక్కడ ఉన్నటువంటి ఇసుక బస్తాలతో పాటు మరిన్ని అదనంగా కొన్ని లారీల ఇసుకను తెప్పించి అక్కడ కట్టను పటిష్టపరిచేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మొత్తంగా ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతం నుంచి అంటే వేగంగా వెళ్తున్నటువంటి వరద ఏదైతే ఉందో అది లంక గ్రామాలను ఇప్పటికే తాకింది. అనేక గ్రామాలను నీటికి ముంపుకి గురి చేసింది. సో లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా దాదాపుగా బయటకు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు తెగి పడుతున్నటువంటి కరకట్టలు ఏవైతే ఉన్నాయో అవి మరింత ప్రమాదకర స్థాయిని సూచిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఇలాగే ఓలేరు అనేటువంటి ఒక ప్రాంతంలో ఓలేరు వాక్కి గండి పట్టింది 2009 అక్టోబర్ 3-4 తేదీల్లో. సేమ్ అదే సిచ్యువేషన్స్ ఇప్పుడు కూడా మళ్ళీ రావటం. అప్పుడు కేవలం 11,10,000 క్యూసెక్కులకే అక్కడ పూర్తి స్థాయిలో గండ్లు పడిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా 12 లక్షల క్యూసెక్కుల నీరు ఆ ప్రాంతానికి వెళ్తున్న నేపథ్యంలో మరిన్ని కట్టలు అంటే ఇటీవల కాలంలో కట్టలు కూడా అంత పటిష్టం చేసినటువంటి పరిస్థితి లేదనేది గ్రామస్తులు చెప్తున్నారు. దీంతో గ్రామస్తులే అనేక ప్రాంతాల్లో వాళ్ళ కట్టలు తెగుతున్నాయి అనేటువంటి అనుమానం ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్లే ఇసుక బస్తాలతో కట్టలను పటిష్టం చేసుకునేటువంటి పరిస్థితికి అయితే ఉంది. ప్రస్తుతం వాటిని కూడా అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. గ్రామస్తులకు కావాల్సినటువంటి ఇసుక మూటలను మిగతా మట్టి ఏదైతే ఉందో అది సప్లై చేసేందుకు కూడా అధికార యంత్రాంగం ముందుకు కదులుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.
రేపల్లె మండలం రావి అనంతాపురం వద్ద కృష్ణ కరకట్ట తెగింది. దీంతో కరకట్ట వెంబడి నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేస్తున్నారు అధికారులు. కరకట్టకు పడిన గండిని పూడ్చేందుకు స్థానికులతో కలిసి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కరకట్ట తెగడం వల్ల రేపల్లె పట్టణానికి ముంపు ప్రమాదం పొంచి ఉంది. కొల్లూరు, కోటిపల్లి మండలాల్లో కరకట్ట చాలా బలహీనంగా ఉంది. భట్టిప్రోలు మండలం ఓలేరుపల్లి పాలెనికి వరద ముంపు పొంచి ఉంది. అలాగే కొల్లూరు, కోటిపల్లి మండలాల్లో కరకట్ట చాలా బలహీనంగా ఉంది. ఇప్పటికే రేపల్లె మండలం రావి అనంతారం వద్ద కృష్ణ కరకట్ట తెగిపోయింది. లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా ఖాళీ చేస్తున్నారు అధికారులు. కరకట్టకు పడిన గండిని పూడ్చేందుకు స్థానికులు హుటాహుటిన తరలి వస్తున్నారు. అలాగే పోలీసులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కరకట్ట తెగడం వల్ల రేపల్లె పట్టణానికి ముంపు ప్రమాదం పొంచి ఉంది. లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈసరికే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ అధికారులు కావచ్చు, రెస్క్యూ టీం కావచ్చు అప్రమత్తంగా ఉన్నారు. కొన్ని చోట్ల స్థానికులే స్వచ్ఛందంగా కరకట్ట గండిని పూడ్చేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. క్రేన్ల సాయంతో ఇసుక అలాగే అక్కడ ఉన్నటువంటి బస్తాలతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో రేపల్లె మండలం రావి అనంతారం వద్ద కృష్ణ కరకట్ట తెగిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. దీంతో కరకట్ట వెంబడి నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేస్తున్నారు. బాపట్ల జిల్లా లంక గ్రామాలన్నీ కూడా భయం గుప్పెట్లో ఉన్నాయి. అందులో ఈరోజు అమావాస్య కావడం, సముద్రంలో పోటు ఉండడం వల్ల ఇటు వరద నీరంతా కూడా వెనక్కి తంతోంది. దీంతో కృష్ణానదిలో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరంతా కూడా పల్లానికి వచ్చేస్తూ ఉంది. దిగువనున్నటువంటి ముంపు ప్రాంత ప్రజలందరూ కూడా చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం కనబడుతోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న ఇటు బంగాళాఖాతంలో వాయుగుండం, అలాగే అరేబియా సముద్రంలో తుఫాను రెండు కలగలిసి రెండు రాష్ట్రాలను కూడా భారీ వర్షాలు రౌండప్ చేస్తున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కృష్ణమ్మ పోటెత్తింది. కరకట్టలు తెగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటు రేపల్లె వెళ్లేటువంటి మండలంలో రావి అనంతారం వద్ద కృష్ణ కరకట్ట తెగిపోయింది. అప్రమత్తమయ్యారు. క్రేన్ల సాయంతో భారీ ఎత్తున ఇసుకను అక్కడ పోస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం.